Hi. Welcome back to our channel. So, we are back with a full video. సో మేము మా ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ అంటే నేను సాక్షి పాప జీవంతి మాత్రమే. సో అర్జున్ ఇంట్లోనే ఉన్నాడు. సో వీఆర్ గోయింగ్ టు లూనావాలా. సో ఇట్స్ అ వెరీ లాంగ్ ట్రిప్ యాక్చువల్లీ. 3 nights 4 days కంప్లీట్గా. మేము ఫ్రైడేనే స్టార్ట్ అయ్యాము. ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ మాకు. సో మార్నింగ్ 6కి అట్లా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. సో వీ స్టార్టెడ్ ఈటింగ్ అండ్ ఆల్. కాస్త చెక్ ఇన్ చేసుకొని సో ఫ్లైట్ తీసుకున్నాము. సో అక్కడ పూణేలో దిగాము మేము. ఫ్లైట్ పూణే నుంచి అక్కడ క్యాబ్ బుక్ చేసుకొని నేను లూనావాలా ఆల్మోస్ట్ 2 hours డ్రైవ్ చేశాను. యాక్చువల్లీ చాలామంది అంటుంటారు, వై యూ గో విత్ కిడ్స్, ఎందుకు పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు మీరు ట్రిప్కి అటుకి ఇబ్బంది పడిపోతారేమో అంటే మేము చాలా ఎంగేజ్లో కన్నాము. యాక్చువల్లీ సాక్షి ఈజ్ లైక్ మై 25th birthday కల్లా నాకు కూతురుంది. నేను ఇప్పుడు నా మీద ఏంటంటే అంటే తన కోసం నేను ఆగకూడదు. సో ఐ వాంట్ ఎక్స్ప్లోర్. నేను ఎక్స్ప్లోర్ చేయలేదు నా లైఫ్లో, నేను ఎక్స్ప్లోర్ చేస్తుండాలి, తనకు అది నేర్పిస్తుండాలి. సో ఐఎమ్ ట్రయింగ్ ఏ న్యూ పేరెంటింగ్ యాక్చువల్లీ. అంటే దీనికి ఏం పెద్ద క్యాలిక్యులేషన్స్ ఏం లేవే కానీ సో తను ఫేర్లెస్గా ఉండాలి, ఏ సిచ్యువేషన్ అయినా ఎక్కడైనా ధైర్యంగా ఉండాలి అనేది నా ఫీలింగ్. అంటే ఒక కొత్త ప్రదేశం, కొత్త ప్లేస్ తనని భయపెట్టకూడదు. షీ షుడ్ బి స్ట్రాంగ్ ఆన్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ ట్రయింగ్ ఏ న్యూ పేరెంటింగ్. లెట్స్ సీ మేము వెళ్ళే ప్రతి చోటకి ఎంత పెద్ద అంటే అక్కడ ఇప్పుడు మేము ట్రెక్కింగ్ చేయాలి, నా ఫ్రెండ్స్ వస్తున్నారు రేపు మార్నింగ్. సో ఎవ్రీథింగ్ వాస్ ఆల్ సెట్. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్స్ కూడా వస్తున్నారు. సో లెట్స్ సీ అంటే ఒకసారి ట్రై చేస్తేనే కదా అసలు ఇబ్బంది ఉందో లేదో తెలుస్తుంది. యాక్చువల్లీ డే 1 వచ్చేసి ఫ్రైడే కదా, మేము మాత్రమే వెళ్ళాము లోనావాలాకి. నేను ఇది ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నాను. యాక్చువల్లీ హోటల్ చాలా వరస్ట్ ఉంది. అంటే మెయింటెనెన్స్ అసలు ఏం బాగాలే. వర్షం అసలు ఆగట్లే. పీక్ వర్షం. 24 hours ఉంటే ఒక రోజు 22 hours వర్షం పడుతూనే ఉంది లూనావాలా. పూణే ఘాట్ రోడ్ ఎక్కిన దగ్గర నుంచి లూనావాలా చేరుకునే వరకు అసలు కంప్లీట్ రైన్. అసలు వాటర్ ఓవర్ఫ్లో ఉంది అక్కడ. కొంచెం భయం వేసింది మరి కిట్ ఎలాగానే. సో వీఆర్ వెరీ ప్రిపేర్డ్. సో రెయిన్ కోట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం పిల్లకి. సో లైట్గా అలా బయట తినేసి మేము ఫస్ట్ డే జస్ట్ బేసిక్ ఎండ్ చేసాం, కొంచెం రెస్ట్ తీసుకున్నాం. సో మార్నింగ్ నా ఫ్రెండ్స్ వచ్చేసారు. సో వి స్టార్టెడ్ లోహడ్ ఫోర్ట్. సో మేము వేరే విల్లాకి షిఫ్ట్ అయ్యాం మా ఫ్రెండ్స్ రాగానే 6 BHKకి. సో యూ కెన్ సీ దేర్ నౌ. ఇప్పుడు మీరు చూస్తున్నది లోనావాలా సీన్ వ్యూ పాయింట్. సో ఫస్ట్ డే లోనావాలా సీన్ వ్యూ పాయింట్. ఒక ప్లేస్ తీసుకొని ఇంటికి వెళ్ళి లైక్ కూర్చుని ఓడుకుంటాను. ఫుల్ టైర్డ్ ఉంది, ఫుల్ రైన్. ఫస్ట్ డే కదా అంత రైన్ చూడటం కొంచెం బాడీ తీసుకోవడానికి టైం పట్టింది. సో ఫస్ట్ డే ఫుల్ రెస్ట్ మోడ్లోనే. అయ్యో ఈ పనిలో ఉన్న కంగారే ఇదా, ఎక్కడో నీకెదురు దారి చూడు అదిగో వరదా, జరుపుకొని మరీ పిలిచే సంద్రం సరదా, అదల్లాగా పొంగే పదరా, కథకి మలుపునే తరిమి చూద్దాం ఇప్పుడే. And this is a day 2 video. My boys are here. We went to a 6 BHK villa ki shift ayyamu. మేము ముందే ప్లాన్ చేసుకున్నాం, ముందే బుక్ చేసుకున్నాం 6 BHK. సో అక్కడ నుంచి లోవర్ ఫోర్ట్ స్టార్ట్ అయ్యాం. లోవర్ ఫోర్ట్
యాక్చువల్లీ సాక్షి పాపతో ట్రెక్కింగ్ అంత ఈజీ కాదు. సో నేను ఎత్తుకొని నడిచాను, మీరు స్టెప్స్ ఎక్కాను, సాక్షి అలీ ఎత్తుకొని వచ్చాడు, కేసు తీసుకొని వచ్చాడు. సో సి వీఆర్ లైక్ ఎ ఫ్యామిలీ. ఈరోజు 12 ఇయర్స్ మాకు మా గ్యాంగ్లో సాక్షి ఫస్ట్ చైల్డ్. సో ఆల్మోస్ట్ అక్కడ బాబాయ్ అని తిరుగుతాం కదా వాళ్ళ దగ్గర. సరదా అలల్లాగా పొంగే మదరా కథకి మలుపునే తరిగి చూద్దాం ఇప్పుడే అడిగి చూడు మదినే వరదా జరుపుకొని మరీ పిలిచే సంతం సరదా అలల్లాగా పొంగే మదరా కథకి మలుపునే తరిమి చూద్దాం ఇప్పుడే అడిగి చూడు మదినే. కంప్లీట్గా డే వన్ మొత్తం మేము లోగడ్ ఫోర్ట్లోనే అయిపోయింది. మాకు ఈవినింగ్ 4:35 అయిపోయింది. అది చాలా పెద్దది. అది పైకి వెళ్ళాం, ట్రెక్కింగ్ చేసాం, పైనంతా ట్రెక్కింగ్ చేసాం, ఆల్మోస్ట్ 2 hours ట్రెక్కింగ్ చేసాం. అక్కడ ఫుల్ వర్షం పడుతుంది, అయినా తడుస్తూనే ఆడుకున్నాం. తిరిగి వచ్చేసాం కింద, మళ్ళీ ఆల్మోస్ట్ మెట్లు దిగి మళ్ళీ కిందకు వచ్చి కాస్త టీ తాగి వీ స్టార్టెడ్ బ్యాక్ టు ద రూమ్. బట్ వాట్ వీ ఎంజాయ్డ్ ఇన్ ద లోగడ్ ఫోర్ట్ ఈస్ లైక్ పీక్. అసలు ఎంత బాగుందంటే, సో ద వ్యూ కానీ, ప్లేస్ కానీ, ద ఫ్రెండ్స్, దట్స్ సోల్ హీలింగ్ ప్లేస్ అనుకోండి. ఇక ఇంత సపోర్ట్ ఏంటంటే మాకు పాపతో వెళ్ళిన ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, సో ఏంటంటే ఒకరి తర్వాత ఒకళ్ళు లిఫ్ట్ చేస్తూనే ఉంటారు సాక్షిని. సో నాకు ఫస్ట్లీ వాళ్ళతో ఉన్నంతసేపు నాకు చాలా స్ట్రెంగ్త్, అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను నేను వాళ్ళతో ఉన్నప్పుడు. నాకేం కాదు, నా పిల్లకేం కాదు, నా భార్యకి ఏం కాదు, నా వైఫ్కి ఏం కాదు వాళ్ళు ఉన్నంతసేపు. సో వెరీ హ్యాపీ మూమెంట్స్, వెరీ పీస్ఫుల్ మూమెంట్స్ యాక్చువల్లీ. ఫ్రెండ్స్ ఫ్యామిలీతో డ్యాన్స్ చేసాం. సో వన్స్ ఇక్కడ కంప్లీట్ చేసినాక మేము రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు బుషి డ్యామ్కి వెళ్దామన్నారు. ఆ బుషి డ్యామ్కి వెళ్ళేటప్పుడు సడన్గా వాటర్ ఫాల్స్ కనపడినాయి. అక్కడ టప్మని ఆగిపోయాం. అదేంటి ఎందుకు వెళ్దాం అన్నారు. కానీ సో ద వే టు దట్ బుషి డ్యామ్ ఇస్ లైక్ పీక్స్. 2 కొండల మధ్యలో రోడ్డు కట్టాడు. అసలు విజువల్ వండర్ అనుకోండి. అలా వెళ్తూ సడన్గా అక్కడ వాటర్ ఫాల్ కనపడిపోయింది. మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా డైరెక్ట్గా వాటర్ ఫాల్స్ దిగేసాం. అక్కడ అసలు అది సీనిక్ పాయింటే కాదు, కానీ ఏంటంటే వీ హ్యావ్ స్పెండ్ ఏ క్వాలిటీ టైం దేర్. ఆల్మోస్ట్ 6 అయిపోయింది, 6 అయింది. లూనావాలో ఉన్న మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే నైట్ 6-7 అవుతున్నా కూడా సన్సెట్ అవ్వట్లేదు. ఓకే, దట్ ఈస్ అ మేజర్ ప్లస్ పాయింట్. దిస్ ఇస్ అ బుషి డ్యామ్. మా వాళ్ళు వెళ్ళారు, నేను అటు నుంచి రిటర్న్ వచ్చేసాను. సాక్షి పాప తడిచిపోయింది, ప్లస్ జీవంతి కూడా ఫుల్ తడిసిపోయింది. మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది, త్వరగా ఇంటికి వెళ్ళిపోయాము. సో దిస్ హౌ వి ఎంజాయ్. మార్నింగ్స్ ఫుడ్ తిన్నదే లేదు. మార్నింగ్స్ అసలు ఏం తిన్నాం, మ్యాగీస్ తింటాం. ఈవినింగ్ వెళ్తే మా చికెన్ తెచ్చుకోవడం, ఫస్ట్ డే చికెన్ కర్రీ, వైట్ రైస్, సెకండ్ డే బిర్యానీ చేసుకున్నాం. అందరం కలిసి కుక్ చేసుకోవడం ఈజ్ లైక్ మాకు చాలా హీలింగ్ పాయింట్. ఇంకా నైట్ 3 వరకు 1 వరకు ఫుల్ చిల్ అయ్యారు మన వాళ్ళు. యూనో ఆడుకుంటూ, గేమ్స్ ఆడుకుంటూ, సాంగ్స్ పాడుకుంటూ, లైక్ వన్స్ కుకింగ్ స్టార్ట్ చేశాక బాయ్స్ కూడా ఫుల్ హెల్ప్ చేస్తారు. సో లేడీస్ మాత్రం చేయడం కాదు, సాక్షిని ఆడిస్తూ వీ స్పెండ్ ఎ వెరీ క్వాలిటీ టైం లైక్ ఫ్యామిలీ. వీ లవ్ దట్. సెకండ్ డే మేము ఎక్కడికో ప్లాన్ చేశాడు లోకేష్, డ్యామ్ ఏదో. బట్ ఏంటంటే అక్కడికి వెళ్ళడానికి 2.5 hours జర్నీ పడుతుంది. సెకండ్ డే సండే. ఓకే, ఇబ్బంది పడిపోతామని వేరే ప్లేస్కి వెళ్ళిపోయి పార్టీ చేసుకున్నాం. అది నిజమే కదా, ఒకే ఒకే కలలా ఇలా మొదలా ఇన్నాళ్ళ కల మారి మలిచేన కథలే, మారి కథలే, మార్చే కథలే, మారి కథలే, మార్చే కథలే.
ఊసనే ఆగిపోమ్మందా ఓ పిలుపే ఆగనంటూనే అడుగే ఆగిందా అది తప్పేమో మరి కాదందా అది ఆరంభమే ఒకే కలగా ఒకే కథగా ఒకే పరుగా ఇన్నాళ్ళ కల మారి మలిచేన కథనే నీ పరుగే మారిందా చేరిందని వేచేనే కాలం ఆ అడుగే ఆగిందా సాగిందని చూసేనే కాలం మారే కథలే మార్చే కథలే మారే కథలే అసలు ఈ ప్లేస్ గురించి చెప్పాలి. అసలు మేము ఎక్కడికో వెళ్ళాలనుకున్నాం, ఎక్కడ ఆగిపోయాం, ఎందుకు ఆగిపోయాం కూడా తెలియదు. ఈ పర్టికులర్ ప్లేస్ దగ్గర ఆగిపోయాము. ఎందుకు ఆగామో తెలియదు. అక్కడ చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి, మా పొలాలు ఉన్నాయి, అవి తొక్కుకుంటూ బురదలో. సో వీ వాంట్ టు డూ అడ్వెంచర్. దట్స్ ఎ ప్లేస్ వీ ఎంజాయ్డ్ ఆల్మోస్ట్ 3-4 hours. అక్కడెక్కడో దూరంలో ఒక 3 kilometers ఈ బురదలో రాళ్ళలో తొక్కుకుంటూ వాటర్ ఫాల్స్ దాకా వెళ్ళాలి. మా వల్ల కానే కాలేదు. అసలు చాలా దూరం వెళ్ళాం కానీ అవ్వలేదు. ఒక పాయింట్లో కూర్చుని పోయి ఫ్యామిలీతో వి ఎంజాయ్డ్ ఎలాట్. సాక్షిని కూడా కేసీ మొత్తం మోసాడు, ఒక్కడే కోసుకుంటూ తిరిగాడు. నాకు కాలు జారుతున్నాయని. యూ విల్ హ్యావ్ ఎ ఫ్రెండ్స్, యూ షుడ్ హ్యావ్ ఎ ఫ్రెండ్స్ లైక్ దాట్. అక్కడ కంప్లీట్ చేసుకోవడం, మళ్ళీ నైట్ ఇంటికి రావడం. ఇక్కడేమో మాకు ఉన్న మేజర్ మైనస్ ఏంటంటే గీజర్లో వాటర్ సరిపోవట్లేదు. సో అందరూ వాటర్ హీట్ చేసుకోవటం స్టవ్స్ మీద, అందరూ స్నానం చేయటం, దెన్ కుకింగ్, పార్టీ అండ్ స్లీప్. అండ్ థర్డ్ డే దిస్ వీ వెంట్ టు మాత్రన్ ఈజ్ లైక్ హెవెన్ అంతే. సో మాత్ర అనే ప్లేస్ ఇండియాలో ఒక ప్లేస్ వేర్ అక్కడ అసలు కార్, బైక్ అసలు ఎవరు అంటే ఏది అలౌ లేదు. ఓన్లీ మనిషి నడవాలి. అది ప్యూర్గా హిల్ స్టేషను. ఓన్లీ గుర్రాలు ఉంటాయి మాత్రం, ఓన్లీ హార్సెస్ మీదే నడుపుకోవాలి. దట్స్ అ ప్లేస్ ఇన్ ఇండియా వేర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, మనుషులు ఒక 5,000 మంది బతుకుతారు. లైక్ ఏ హెవెన్. అసలు ఫుల్ ఫాగ్ బట్టి నేను నా కళ్ళతో చూసిన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టూరిస్ట్ ప్లేస్. సో మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను, చూడండి. అండ్ మోర్ ఓవర్ మాత్రంలో మనం ఒక 2 days ఉంటే బాగుండేది. మాకు ఒక్కడైనా దొరికింది. ప్లస్ మాకు ఈవినింగ్ 6 o'clockకి ఫ్లైట్ ఉంది. 6కి మేము రిటర్న్ అయిపోవాలి పూణేకి. మేము ఇక్కడ ఒక హార్స్ని బుక్ చేసుకున్నాము. సో వాడు ఆల్మోస్ట్ 2,000 తీసుకున్నాడు. వాడు దాంట్లో ఉన్న పాయింట్స్ చూపిస్తాడు అనమాట. ఇక్కడికి వచ్చాక సిగ్నల్ లేదు, అందుకే ఫ్రెండ్స్ అందరు మిస్ అయిపోయారు. ఎవడు దిక్కాడు, ఎటు వెళ్ళిపోయారు, ఎటు వెళ్ళాము కూడా తెలియదు. అక్కడ సిగ్నల్ లేదు, ఒకటి ఫోన్లో కూడా ఒకటి సిగ్నల్ లేదు. ఒకడు జస్ట్ ఫోటోల కోసం ఆగితే సామేక వాడు కనపడలేదు. ఇక నాకు లాస్ట్ నైట్ ఫ్లైట్ ఉండడం వల్ల సో మేము స్టార్ట్ చేసాము. వైండ్ అప్ చేసి ఇక డైరెక్ట్ ఫ్లైట్ తీసుకున్నాం. మళ్ళీ వానొస్తే మనసు గొడుగు
సీ గైస్, మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్స్తో ఇయర్లీ ఒక 1 ట్రిప్. అది లైక్ సోల్ హీలింగ్. రోజు కష్టపడుతూనే ఉంటాంలా కానీ ఇలాంటి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. సో మేము పూణే రిటర్న్ వచ్చేసి కార్ రిటర్న్ చేసేసి జూమ్ కార్ వాడికి నేను ఫ్లైట్ తీసుకున్నాము. సో ఇట్స్ ఏ వండర్ఫుల్ ట్రిప్. పూణే యూ హ్యావ్ మై హార్ట్, లోనావాలా యూ హ్యావ్ మై హార్ట్, మాత్రన్ యూ ఆర్ లైక్ హెవెన్ అంతే. మళ్ళీ వస్తాం మాత్రం నీ దగ్గరికి. సీ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ ఫాలో. థ్యాంక్ యూ సో మచ్.